నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3118 వైద్య సేవలు వచ్చాయని వెల్లడి. జగన్ పాలనలో ప్రజల సంతోషం చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు 3 ఏళ్ల జగన్ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని స్పష్టం. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నవ్యకృతి షోరూంను ప్రారంభించిన మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. హస్తకళల్ని ప్రజలందరూ ఆదరించాలని విజ్ఞప్తి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం జగన్ సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లను అనుమతించారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ కింద 3118 చికిత్సా విధానాలు వచ్చాయి. ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వ్యవహరించనున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేని తనంతో వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 32వ డివిజన్ 232 వార్డు సచివాలయం పరిధిలో కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రామలింగేశ్వర్పేటలోని వీధులలో విస్తృతంగా పర్యటించి 210 గడపలను సందర్శించారు. 3 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. పథకాల అమలులో తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గత 3 ఏళ్ల కాలంలో సచివాలయం పరిధిలో 2.68 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా కాలనీలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సైడ్ కాల్వలలో మురుగు పారే విధంగా ఎప్పటికప్పుడు సిల్డ్ తొలగించాలని పారిశుద్ధ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట కొత్త కాలువ లైన్లు వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడంలో భాగంగా తరచూ నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సెంట్రల్ ప్రాంతం సంక్షేమం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ రోజు కాదు, ఎన్ని సంవత్సరాల నుంచో అవుతుంది. చేసిన దగ్గర నుంచి ఇదే కంప్లైంట్. స్టేట్స్ నుంచి వస్తారు. మీరు ఆయన కస్టమర్ కావాలి మనకి. ఈరోజు 32వ సచివాలయం 32వ డివిజను 232వ సచివాలయంలో మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సుభాషిణి గారు, పాల్ గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది అందరం కూడా గడప గడపకి వెళ్తున్నాం. బ్రహ్మాండంగా ఇది చేశాము అని చెప్పని ధైర్యంగా 2,68,00,000
ఈ సచివాలయం పరిధిలో అందరికీ నిధులు జమ అయినాయి. హౌసింగ్ కానీ, పెన్షన్ కానీ, రేషన్ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు సచివాలయం కేంద్రంగా ఇంటింటికి వెళ్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు. సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, వాలంటీర్లు అందరూ మాకు అందుబాటులో ఉన్నారు అని చెప్పని ఒక ఎప్రిసియేషన్, పనిచేస్తున్నటువంటి వారికి ఒక ఎప్రిసియేషను ఈ డివిజన్లో ఎక్కువగా 100% కనబడతాం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక కన్ను మాకు పార్టీ ఏదో, ఒక కన్ను సచివాలయం. ఎందుకంటే నిరంతరం పార్టీ వాళ్ళు ఒక పక్క, సచివాలయం సిబ్బంది ఒక పక్క ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, కొత్త ఇళ్ల స్థలాలు అన్నీ కూడా సంవత్సరంలో 2 సార్లు, ఒకటి ఆగస్టు మాసం, ఒకటి డిసెంబర్ మాసం. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా మిగిలిపోయి ఉంటే డిసెంబర్ నాటికి శాచ్యురేషన్ పద్ధతిలో కులం, మతం, పార్టీ చూడమని చెప్పిన దాంట్లో ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది సామాన్యులు, పేదవారు, మధ్యతరగతి వర్గాల వారికి ప్రభుత్వం చేదోడుగా ఉన్నది. ఈబీసీ నేస్తామని చెప్పని ఎకానమికలీ బ్యాక్వర్డ్ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి అది చాలా ఉపయోగకరం. నవంబర్ మాసంలో ఆ ఈబీసీ నేస్తం ఉంది. దాన్ని అగ్రకులాల్లో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, రెడ్డీస్ కానీ, వెల్మాస్ కానీ, క్షత్రియులు కానీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. లేదా లోకేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. వచ్చే వారం అంట జగన్ గారి కుంభకోణాలు బయట పెడతారు. ఎక్కడికి దిగజారిపోతున్నారు మీరు? ఏం జరుగుతోంది? విశాఖపట్నంలో నిన్న అంత పెద్ద ప్రాజెక్టులని గౌరవ ముఖ్యమంత్రి గారే వెళ్ళి ప్రారంభిస్తే, తిరుపతిలో వెళ్ళి ప్రాజెక్టులను ప్రారంభిస్తే ఇవన్నీ మావే, మా ప్రభుత్వంలోనే అని చెప్తారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? మతి ఉందా? మైండ్ ఉందా? మైండ్ పోయిందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని దావోస్ వెళ్ళారు. పారిశ్రామికీకరణకి ఎక్కడ ఏం చేయగలుగుతామో అన్ని రకాలుగా పనిచేస్తూ, ఉద్యోగ అవకాశాలని మెరుగుపరుస్తూ, పరిశ్రమల్ని మరింత దగ్గరుండి ప్రతి విషయాన్ని చూసుకుంటూ చేస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి జగన్ గారి ప్రభుత్వము అన్ని రంగాల్లోనూ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పెన్షన్ డెలివరీ, రేషన్ డెలివరీ, ఇళ్ల పట్టాలు, అమ్మఒడి, చేయూత, అవినీతి లేనటువంటి పరిపాలనని ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాం. ఏం జరిగింది? తెలుగుదేశం హయాంలో టిట్కో ఇళ్ళు అమ్ముకున్నారు, టీడీఆర్ బాండ్లు అమ్ముకున్నారు, దొంగ బాండ్లు. ఇందాక పొద్దున ఇక్కడ పేపర్లు చూస్తాను, 400 కోట్లు అభివృద్ధి చేశారంట 5 సంవత్సరాలు. మీ చరిత్ర ప్రజలకు తెలీదా? విజయవాడ ప్రజలకు తెలీదా? కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేయాలి. తెలుగుదేశం ఉచితంగా ప్రజలకి డబ్బులు ఇస్తున్నారు, ఉచిత కార్యక్రమాలు ఇస్తున్నారు అని చెప్పని గగ్గోలు పెడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడతాం. అంటే పేదవాడు చదువుకోకూడదు, పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదు, పేదవాడికి రేషన్ ఇవ్వకూడదు, అమ్మఒడి ఇవ్వకూడదు, అలాగే నాడు నేళ్ళు స్కూల్స్ బాగు చేయకూడదు అని ఇట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రజలకి మధ్య గ్యాప్ రావాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మిమ్మల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి 6-7 ఎన్నికల్లో మిమ్మల్ని తిరస్కరించారు. అయినా కానీ మీరు ఇంకా ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఈ రోజున 32వ డివిజన్ గడప గడపకి 232 సచివాలయం నుంచి ప్రతి గడప తిరగడం జరుగుతుంది. అలాగే ప్రతి గడప టచ్ చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ పెట్టిన నవరత్నాలన్నీ ప్రతి ఒక్కరికి అందినా లేదా, పథకాలు ప్రతి ఒక్కరికి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది, ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందా లేదా, ఇళ్ళు వచ్చినా లేదా అనేది ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకొని రాకపోతే వెంటనే అధికారులకు పిలిచి వెంటనే తెలియజేసి ఇమీడియట్గా రెక్టిఫై అయ్యేటట్టు అక్కడక్కడే పరిష్కారం చేస్తున్నారు. ఇలాగే ప్రతి ఒక్క గడప ఎక్కడ లిఫ్ట్ లేని అపార్ట్మెంట్స్ కాడ
ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క గడప ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తిరుగుతూ కూడా మళ్ళీ ఈవినింగ్ మానిటరింగ్ చేసుకుంటా ఆ పనులు అయినా లేదన్న అధికారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయేటట్టు చేస్తున్నారు. ఆయనకి మేమందరం మేము 32వ డివిజన్ ప్రజల తరపు నుంచి పూర్తిగా మేము కృతజ్ఞత అయ్యి ఉండి ఎప్పుడు వెళ్ళాలి ఆయనతో పాటే ఉండాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ప్రజలు కూడా ప్రతి సమస్య చెప్పుకుంటూ వాళ్ళ సమస్య తీసుకుని వాళ్ళు కూడా చాలా హర్షోద్రేకాలు తెలియజేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హస్తకళలను హస్త కళాకారులను ప్రోత్సహించే విధంగా నవ్యకృతి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎంపోరియం పేరుతో షోరూంని ఏర్పాటు చేయడం అభినందనీయమని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. నగర ప్రజల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఈ షోరూంని ఆదరించాలని వారు కోరారు. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నవ్యకృతి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ షోరూంని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తకాలే సూర్యాగ్రహణాం గ్రహాణాం అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు. हरित्वां शिवानां रूपाभ्यां या देवीस्थलमङ्गलां देवशृङ्गणात्मसामृतां जयमङ्गलं कामस्तेषां येस्तेषां तस्तेषां पराभवः येषामित्येव दृश्यामो न्यस्तो जनार्दनः
आवदावहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भजा भजानं या देवेदशे समनामसोमरादि यतो निदः दिवेदः स्थानः परिषदति दुर्गारति एकदेवी जमान अजिष्टदासदाति नित्यहिरस्तु नित्यसन्मङ्गलानि भवन्तु आन्ध्रपति की जय वैधमध्यस्था विज्जलेके भास्करा एवारसुख तन्वे पिता आसज्जनुपमा तस्या आस्तिका मध्ये समय कामान काम कामाय महिमा कामेश्वरा वै शृणोतु दातु उभयराज वै शृणाय महाराजाय అనంతరం వారు మాట్లాడుతూ హస్తకళలు అంతరించిపోతున్న ఈ కాలంలో కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలతో హస్తకళలు ముడిపడి ఉన్నాయన్నారు. హస్తకళ కళాకారులు తయారు చేసిన వస్తువులతో ఈ షోరూం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కొండపల్లి బొమ్మలు, మైసూర్ క్రాఫ్ట్స్ ఇక్కడ లభిస్తున్నాయన్నారు. గుణదల ప్రాంతంలో ఇటువంటి షోరూం ఏర్పాటు చేసిన తొలిసారిని దీనికి స్థానిక ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ బొమ్మలు మన సంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నాయన్నారు. విజయవాడ నగరంలో ఎంతో అందమైన నవ్యాకృతి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షోరూమ్ని ఈరోజు ప్రారంభించడం, ఇక్కడ అనేక మంది మిత్రులు, అదేవిధంగా రోటరీ క్లబ్లో ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. చాలా చక్కటి ఎంపోరియం ఇది. గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ, లేకపోతే పాత ప్రాచీన కళలు, అదేవిధంగా చేతి వృత్తులకు సంబంధించినటువంటిది, ఇష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సినటువంటి షోరూమ్ ఇది. చాలా అందమైనటువంటి, అదేవిధంగా కళాఖండాలుగా ఇక్కడ అనేక రకాల వీటన్నిటినీ కూడా తీర్చిదిద్దారు. చాలా సాంప్రదాయకంగా ఉన్నాయి అన్నీ కూడా. అదేవిధంగా శాండల్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా బుద్ధుడికి సంబంధించినటువంటివి అన్నీ, అదేవిధంగా ఏటికొప్పాక కళా, ఇంకన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అన్నీ ప్రాచీన, అదేవిధంగా మైసూరుకు సంబంధించినటువంటి దాని మందిరాలు, చిన్న దాని నుంచి చాలా పెద్ద కళాఖండాల వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి షోరూమ్ని ఇక్కడ ప్రారంభించడం అనేటటువంటిది. ఇది విజయవాడ నగరానికే ఒక అందం చేకూర్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అన్ని రకాల టేస్ట్లు ఉన్నటువంటి వాళ్ళకి కూడా నచ్చేటటువంటి విభిన్నమైనటువంటి చాలా డిఫరెంట్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారు ఈ షోరూంలో. చాలా సంతోషంగా ఉంది. ఇది మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ నిర్వాహకులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి, చాలా శ్రమతోటి ఈ షోరూమ్ని ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా సురేష్ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారు, మహాలక్ష్మి గారు, అందరికీ కూడా, తేజ కృష్ణ గారు, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. నవ్యాకృతి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నూతన ఎంపోరియం మన గుణదల ఈఎస్ఐ సెంటర్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదైతే కొండపల్లి బొమ్మలు కానివ్వండి, మైసూర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో వెరైటీస్ ఈరోజు సురేష్ గారు, అదేవిధంగా ఆయన పార్ట్నర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన విజయవాడ నగరంలో గాంధీనగర్, బీసెంట్ రోడ్ ఆ ప్రాంతంలో ఈ షాప్స్కి ఎంతో ప్రసిద్ధిగాంచడం జరిగింది. అలాంటిది ఈరోజు గుణదల ప్రాంతంలో ఇక్కడున్న ప్రాంత ప్రజానికానికి బెంచ్ సర్కిల్ కానివ్వండి, పట్టమటి కానివ్వండి, ఈ ప్రాంత ప్రజానికానికి కానివ్వండి, మంచి ధరల్లో అందుబాటులో ఉండే రకంగా అనేక రకాలు ఆ షాప్స్లో దొరకని గారా ఈ యొక్క చేతి వృత్తులు ఏదైతే ప్రోత్సాహం చేసే విధంగా మంచిగా ఈరోజు సురేష్ గారు, ఆయన పార్ట్నర్ గారు ఇక్కడ తీసుకొస్తాం. చాలా సంతోషం. తప్పకుండా ప్రజలందరూ గారు ఈ యొక్క క్రాఫ్ట్స్ ఎంపోరియం సందర్శించి ఏదైతే సురేష్ గారు గతంలో
సీసీ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే కరోనా సమయంలో ఆక్సిమీటర్స్, కొత్త అన్ని దగ్గర ఒక మంచి విజయవాడ నగరంలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో తీసుకొచ్చడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడతాం జరిగింది. దానికి గారు మంచి ప్రాఫిట్స్ కానీ నంది గారు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నవ్యాకృతి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎంపోరియం ఇది మా చాలా నాటి కళ. సో దీనికి హస్తకళలకు సంబంధించి కానీ దానికి సంబంధించి కొండపల్లి, ఏటికొప్పాక, మైసూర్ శాండల్వుడ్ అండ్ రోజ్వుడ్ ఐటమ్స్, అలాగే బ్రాస్ ఐటమ్స్ ఎన్నో రకాలు. అవే కాకుండా అందరికీ కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ ఎన్నో అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్తో పాటు చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చి పెట్టామండి. అందరికీ ఖచ్చితంగా మా షోరూమ్ అందరికీ నచ్చుతుంది. మైసూర్కి సంబంధించి వచ్చేసేటప్పటికి మనకి రోజ్వుడ్, శాండల్వుడ్ ఐటమ్స్తో పాటు ఈ మన లేడీస్కి కావాల్సిన ఫేస్ ప్యాక్స్, ప్యూర్ శాండల్ ఫేస్ ప్యాక్స్ కానీ, తర్వాత అగరబత్తీసు, పెర్ఫ్యూమ్స్, పౌడర్సు, సోప్స్, దానికి ఇక మనకి మైసూర్లో ఏ వస్తువు దొరుకుతుందో ఈ షోరూంలో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. అన్ని రకాల ఐటమ్స్ మేము కలెక్షన్ చేసి పెట్టాము. మైసూర్ ఐటమ్సే కాకుండా కొండపల్లి, ఏటికొప్పాక దానికి సంబంధించి ప్రతి ఒక్క ఐటము, చేతి వృత్తులకి సంబంధించి కానీ హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించి అన్ని రకాల ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ అయితే మీకు మల్టిపుల్ కలెక్షన్స్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ విగ్రహాలు, చిన్న విగ్రహాలు కాకుండా పెద్ద విగ్రహాలు కానీ, పెద్ద ఐడియల్స్ కానీ అన్ని రకాల బ్రాస్ ఐటమ్స్ దొరుకుతున్నవి. అవే కాకుండా మా దగ్గర కాపర్, ఈవెన్ ప్యూర్ కాపర్ ఐటమ్స్ కూడా, ప్యూర్ కాపర్ బాటిల్స్ కానీ, కాపర్ క్యాన్స్ కానీ, వివిధ రకాల ఐటమ్స్ అన్నీ మేము చాలా మంచి కలెక్షన్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ సందర్శించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను వచ్చేటప్పటికి నా పేరు సురేష్ రెడ్డి, మా పార్ట్నర్ గారు డాక్టర్ తేజోకృష్ణ గారు, అలాగే ఈ నవ్యాకృతి ఎండి శివాని గారు, అలాగే ఇంకొక ఎండి మేడం వరలక్ష్మి గారు. సో మా అందరిని ఆశీర్వదించి మా ఈ ప్రయత్నాన్ని అందరూ మమ్మల్ని సహకరించి మమ్మల్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేడిగా జరిగింది. 134 అంశాలపై చర్చ జరిగింది. మాజీ కార్పొరేటర్ కోరాడ రాము మృతికి కౌన్సిల్ సభ్యులు సంతాపం తెలియజేశారు. తమ డివిజన్లో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ సర్వసభా సమావేశం కౌన్సిల్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశంలో గత కౌన్సిల్లో ఆమోదించిన అంశాలపై ప్రతిపక్ష తెలుగుదేశం, సిపిఎం ఫ్లోర్ లీడర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకురావడంతో మేయర్ జోక్యం చేసుకుని కమిషనర్తో వివరణ ఇప్పించారు. పశ్చిమ, తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీలు, మెట్ల మార్గంపై దృష్టి సారించాలని కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. కొండ ప్రాంతాల్లో మెట్ల మార్గం సంక్రమంగా లేకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చెత్త పన్ను వసూలు చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు కౌన్సిల్లో మేయర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఫండ్ అంతా కూడా వేస్ట్ కదా, ఎందుకంటే వేసినంత వరకు కూడా యూజువలీ ఎక్కడైతే వేస్తున్నాయో మొత్తం అన్ని డ్యామేజ్ అయిపోయి దాని నుంచి ఏదైతే లీకేజ్లు ఉంటాయో అవి డ్రైన్స్కి, స్టెప్స్కి, రిటైనింగ్ వాల్స్కి అన్నిటికి ఇష్యూ అయిపోయి ఉంది. ఇప్పుడు కొండ ప్రాంతం ప్రజలకి కొండ మీద పనులు అయితే ఒక్కటి కూడా మన అధికార దృష్టికి ఎన్నిసార్లు మీ ద్వారా తీసుకెళ్ళాం, కమిషనర్ ద్వారా తీసుకెళ్ళాం. అయితే సార్ చెప్పిన, మీరు చెప్పిన అప్రూవల్ అవుతున్నాయి కానీ ఒక్కళ్ళు కూడా వర్క్ అనేది స్టార్ట్ చేయించట్లేదు మేడం. అదే వీళ్ళకి పర్టికులర్గా వర్క్ కార్పొరేటర్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తీసుకెళ్లి పెడుతుంటే ఆ వర్కులు మాత్రం అసలు శాంక్షన్ అవ్వడం కానీ టెండర్కి రావడం కానీ జరగట్లేదు. ఇప్పుడు 53 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. 24 కోట్ల రూపాయల బిల్లులు మాత్రమే పంపించామని చెప్పారు అధ్యక్ష. ఇంకా 29 కోట్ల రూపాయల మరి రిటైర్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రెజెంట్ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, దీంట్లో డెత్ అయినటువంటి రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు, సర్వీస్లోని చనిపోయిన ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వీరందరికి సంబంధించి
2019 మార్చికి ముందే 29 కోట్ల రూపాయలు ఉంటే మరి గడిచిన కాలానికి ఎంత పెరిగిందనేది కూడా తమ ద్వారా సమాధానం కోరుతాం అధ్యక్షుడు. సర్కిల్ 1 ఏరియా, సర్కిల్ 2 త్రూ సర్కిల్ 2, సర్కిల్ 3 ఏరియాలో టోటల్గా 24 ప్రాజెక్ట్స్ ఇయర్ 2007లో స్టార్ట్ చేయడం జరిగింది మేడం. 2007 నుంచి స్టార్ట్ చేసుకుంటూ 2017 వరకు మొత్తం పథకం కంటిన్యూగా జరిగింది మేడం. 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ జైలు యాభం పథకాన్ని మేము క్లోజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు అయినటువంటి వర్క్స్ కూడా మీరు తర్వాత జరిగేటువంటి పెండింగ్ బిల్స్ కానీ ఏమన్నా కూడా మీరు ఎక్స్పెక్ట్ లోకల్ బాడీ ఫండ్స్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వీటామని చెప్పేసి 2017లో. ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు తగ్గట్టుగా అన్ని కలెక్షన్లు రెడ్ రోజ్ డిజైనర్ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయని ప్రముఖ సినీ నటి అర్చన పేర్కొన్నారు. ఫ్యాషన్ను ప్రేమించేవారు ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు. ఈ డిజైనర్ స్టూడియో మరింత అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచులు నెలకొల్పాలని ఆశిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పుష్ప హోటల్ సెంటర్ నందు రెడ్ రోజ్ డిజైనర్ స్టూడియో నూతన ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి అర్చన హాజరై ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెడ్ రోజ్ డిజైనర్ స్టూడియో నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్టూడియోలో ఉన్న డిజైన్లు చాలా బాగున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు తగ్గట్టుగా అన్ని కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ డిజైనర్ స్టూడియో మరింత అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు నెలకొల్పాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండ్ వెరీ గుడ్ మార్నింగ్. అగైన్ విజయవాడకి మరొకసారి రావడం జరిగింది. సో ఈసారి రెడ్ రోజ్ డిజైనర్ స్టూడియో ఇనాగ్రేట్ లాంచ్ చేయడానికి వచ్చాను. సో రెడ్ రోజ్ డిజైనర్ స్టూడియో అనే ఈ డిజైనర్ స్టూడియో ఈజ్ ఓన్డ్ బై రోజా. సో రోజా గారికి ముందుగా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ వచ్చి డిజైన్స్ చూస్తున్నాను, చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఎస్పెషలీ ఆవిడ చెప్తున్నారు బ్రైడల్ కలెక్షన్ ఇస్ బ్రైడల్ అండ్ ప్రింట్యూర్ ఇస్ హర్ స్ట్రెంగ్త్ అని చెప్తున్నారు. సో ముందుగా నాకు పర్సనల్గా అంత త్వరగా నచ్చవు అనమాట డిజైన్స్, బట్ నేను డిజైనర్ స్టూడియో చూసి వాళ్ళ డిజైన్స్ చూసి మాట్లాడతానన్నాను. ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్ అండ్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏం నడుస్తుందో దానికి తగినట్టు వర్క్ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు అప్లాడ్ రోజా గారు. ఐ థింక్ యూ హ్యావ్ వెరీ ఫైన్ డిజైన్స్. అండ్ ముందుగా నన్ను ఇన్వైట్ చేశారు ఇనాగ్రేట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనస్ఫూర్తిగా మీ డిజైనర్ స్టూడియో చాలా చాలా అభివృద్ధి చెందాలి అండ్ మెనీ మోర్ సక్సెస్ఫుల్ బ్రాంచెస్ అహెడ్ టు రెడ్ రోజ్ డిజైనర్ స్టూడియో. అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ హియర్. సో చాలా పాజిటివ్ వైబ్ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు విష్
everybody over here all the very best and congratulations. అనంతరం రెడ్ రోజ్ డిజైనర్ స్టూడియో నిర్వాహకులు రోజా మాజేటి మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. విజయవాడ ప్రజలు తమను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత పుణ్యశీల పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. హలో ఆల్, విజయవాడలో నేను ఫస్ట్ టైం డిజైనర్ స్టూడియో అని చెప్పి లాంచ్ చేస్తున్నాను. డిజైనర్ స్టూడియోలో కస్టమైజేషన్ ఆఫ్ సైజెస్ అండ్ కలర్స్ అవుతాయి. బొటిక్ లా కాదు, బట్ ఇట్స్ ఎ డిజైనర్ స్టూడియో. అన్ని కలెక్షన్స్ మీకు దొరుకుతాయి, క్యాజువల్స్ నుంచి బ్రైడల్ వరకు. నా పేరు రోజా మాజైతి. నా పేరు కార్తిక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా వైఫ్ తన డ్రీమ్స్ అండ్ గోల్స్ పర్సూ చేస్తుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్ ఇన్ ద వెంచర్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ అందిస్తున్న జనరంజక సంక్షేమ పాలన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. మంచి చేస్తున్న ప్రభుత్వం మీద తమ రాజకీయ మనుగడ కోసం టీడీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తూ చిల్లర రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్తో కలిసి దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టైలరింగ్ కానీ మంగళ షాప్ కానీ వచ్చినాయి కదా. పెన్షన్ అన్నీ వస్తున్నాయా? చెక్ చేసుకోండి. వీడియో తీసుకుంటే మా వీడియో కన్ఫర్మ్ చెప్పండి. మీకు రైతు భరోసా ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటారు. ఎంఆర్ఓ గారు ఎస్ దుర్గా గారు ఎవరు? బాగున్నాయి. ఏమైనా సమస్యలు ఉన్నాయా? వాటర్ పైప్ లైన్ ఒక్కటే అడిగారు బాబు, అదేమిచ్చాడు. మంచి కూడా బాబు మనకి కొంచెం వెనక్కి చేయిత వస్తుందా? పక్కనే ఉంది. చేయిత వస్తుందా? పెన్షన్ వస్తుందా? సమస్యలు అంటే ఈ రోడ్డు ఒకటే సమస్య. ఊరిలో ఈ రోడ్డు మొత్తం వదిలేశారు. సరే అన్న చెప్తాను. అనంతరం అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని ఆయన తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వకుండా ఈ డివిజన్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ డివిజన్లో ప్రధాన సమస్యలైన మెట్ల సమస్య, డ్రైనేజ్, మంచినీటి సమస్యలు అధికారుల సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏదైతే వాళ్ళకు సంబంధించిన మీడియా ద్వారా ఏదైతే మాట్లాడుతున్నారో పూర్తిగా భిన్నంగా ఈరోజు ప్రజల్లో స్పందన. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా
మేమందరం గారే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాల నుంచి ఉంటున్నాం. ఈరోజు ఏ పార్టీ చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మా కుటుంబాన్ని నిలబెట్టే విధంగా మాకు ఆర్థిక సాయం చేస్తున్నారు. మా పిల్లల చదువుల కోసం కానివ్వండి, మా పిల్లల్ని నిలబెట్టే విధంగా కానివ్వండి, మేము ఈరోజు మహిళలుగా మా కాళ్ళ మీద మేము నిలబడే విధంగా మాకు ఆర్థిక సహాయాలు చేసే విధంగా చేయూత, అమ్మఒడి లాంటి ఎన్నో మంచి పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఈరోజు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఇంకా దొరకరు అనే విధంగా ఈరోజు ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. మా మద్దతు అంతా గారు ఆయనకే ఉంటుందని చెప్పని ఈరోజు ప్రతి గడపలో మహిళ ఈరోజు ఆయనకు ఆశీర్వాదం ఇస్తున్నారు అంటే ఈరోజు ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు అదేవిధంగా గత 5 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీని వాళ్ళందరూ గారు ఒకటే అంటున్నారు. మేము గతంలో ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పనిచేశారు, శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చాం. 5 సంవత్సరాల్లో మా ప్రాంతాన్ని వాళ్ళు చులకనగా నిర్లక్ష్యంగా వదిలేశారు. కానీ ఈరోజు వాటర్ పైప్ లైన్, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా గారు ఎక్కువ శాతం కొండ ప్రాంతం ఎక్కువ ఉంటుంది, కార్మికులు ఎక్కువ శాతం మంది రోజువారీ కూలీలుగా పనిచేసుకునే వాళ్ళు కార్మికులు ఎక్కువ శాతం మంది ఉంటారు. ఈరోజు మాకు ఇక్కడ ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయో, మెట్లు కానివ్వండి, అదేవిధంగా వాటర్ కానివ్వండి, అవన్నీ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మౌలిక సదుపాయాలు అన్నీ గారా ఈ యొక్క 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గారు గెలిచిన తర్వాతే మాకు ఎక్కువ శాతం అన్ని గారు వస్తాం గారు జరుగుతున్నాయని చెప్పని వాళ్ళందరి గారు చెప్పడం గారు జరిగింది. కొన్ని ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్, వాటర్ ఏదైతే ఇళ్ల పట్టాల సమస్యలు అన్ని గారు అధికార దృష్టి గారు తీసుకెళ్తాం, అన్ని గారు పూర్తి చేస్తాం. అదేవిధంగా సచివాలయం వ్యవస్థ సిబ్బంది, అడ్మిన్స్ కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, నిత్యం మాకు అందుబాటులో ఉంటాం. ఈరోజు మా కుటుంబంలో వాళ్ళ గారు ఒక కుటుంబంలాగా అయిపోయి మాకు అన్ని వేళ మాకు గారు సహకరిస్తున్నారు. ఈ వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేమందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీకే మా మద్దతు అని చెప్పని ప్రతి ఒక్కరిగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని చౌకబారి అబద్ధాలు చెప్పినా మేము ఎవరు గారు నమ్మే పరిస్థితుల్లో లేవని చెప్పిన వాళ్ళందరూ గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఏ నమ్మకం అయితే మా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా, ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా మేము ముందుకెళ్తామని సంగతి చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 248 సచివాలయ పరిధిలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో సిఎస్ఐ చర్చి రోడ్లో పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా అవినాష్ గారు సానుకూలంగా అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామని, అలాగే ఏదైతే మేము కార్పొరేషన్ ఎలక్షన్ ముందు ఏరియాకి వెళ్ళినప్పుడు ఇక్కడ నీటి కొరత బాగా ఉండేది, దాన్ని మేము మా ఇన్ఛార్జిగా తీసుకున్నప్పుడు అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అవినాష్ గారు తక్షణమే వాటిని 40 లక్షల రూపాయల వ్యయంతో ఆ పైప్ లైన్లు కూడా వేయటం జరిగింది. ఈరోజు అవినాష్ గారు ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం. ఎందుకంటే అయ్యా మీరు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ ఏరియా కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన గెలిచినప్పుడు మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. తర్వాత మీరు వచ్చి మాకు ఈ పైప్ లైన్లు కూడా మీ నాయకత్వంలో మాకు ఈ పైప్ లైన్లు వేయించడం జరిగింది అని అందరూ ముక్త కంఠం చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అండర్గ్రౌండ్ కానీ, పైప్ లైన్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా చాలా వరకు అక్కడ ఉన్న స్థానికులు అడగడం జరిగింది. అది అవినాష్ గారి దృష్టిలో ఉన్నాయి. అవన్నీ కూడా రేపటి రోజుల్లో అవినాష్ గారి నాయకత్వాన్ని, ఏదైతే మా యువ నాయకుడు మమ్మల్ని అందరినీ ముందు నడిపించే నాయకుడు, మేము ఎప్పుడూ కూడా అవినాష్ గారు ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా దాన్ని మనమ్మరు ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి మమ్మల్ని అందరినీ ముందు నడిపించే నాయకుడు మా అవినాష్ గారు. అను ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ రేడియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ మానం భవానీ శంకర్ అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తీవ్రమైన రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 27 ఏళ్ల మహిళకు అత్యాధునిక ఇంటర్నేషనల్ రేడియాలజీ పద్ధతిలో చికిత్స చేశారు. సదరు చికిత్సను సంబంధించి వివరాలను తెలియజేసేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎనికేపాడులోని అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ నందు జరిగిన ఈ సమావేశంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ అత్యంత సంక్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ భవానీ శంకర్ బృందాన్ని అభినందించారు. అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలను, అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అను గ్రూప్ పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అరుదైన వ్యాధులకి, ముఖ్యంగా ఇటువంటి సమస్యలకి, ఇప్పుడు ఈ అమ్మాయి చాలా చిన్న వయసులోనే గర్భసంచిలో ఉన్న రక్తనాళాల యొక్క తేడా వల్ల అత్యధిక రక్తస్రావం జరిగిపోతూ తన యొక్క బ్లడ్ పర్సంటేజ్ మాటిమాటికి పడిపోవటం అనేది జరుగుతుంది అన్నట్టు.
దానికి మనకు లోకల్లో అందుబాటులో ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించడం. అయితే ఇంత చిన్న వయసులో గర్భసంచి తొలగించడం అన్నది ఆవిడ యొక్క ఫ్యూచర్ హెల్త్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గర్భసంచి తొలగించుకోకుండా ఇటువంటి పద్ధతుల ద్వారా మనం ఆ రక్తస్రావాన్ని ఆపచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. యాక్చువల్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అన్నది ఏంటంటే ఒక చిన్న రక్తనాళం ద్వారా ఎక్కడైతే రక్తం స్రావం జరుగుతుందో ఆ భాగాన్ని బ్లాక్ చేసేస్తాం. అంటే దీనికి ఒక ఆపరేషన్ అవసరం లేదు. చాలా చిన్న క్యాత్ ల్యాబ్ లాంటి, అంటే మనకు కార్డియాలజీలో వాడే క్యాత్ ల్యాబ్ లాంటి ఇన్స్ట్రుమెంట్లో ఒక యాంజియోగ్రామ్ లాగా చేసి ఏదైతే రక్తనాళం బ్లీడ్ అవుతుందో ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేసేయటం అన్నది జరుగుతుంది. అంటే దీనివల్ల సింపుల్గా పేషెంటు ఎటువంటి ఆపరేషన్ లేకోకుండా లోపల ఉన్న సమస్యకు పరిష్కారం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఈ అమ్మాయి 2 రోజుల్లోనే నయం చేసుకోవటం, మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకోకుండా ఉండటం, గర్భసంచికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ఉంచడం అనేది జరుగుతుంది. బట్ ఈరోజు ఆ సమస్యకు ఇక్కడే మనకు పరిష్కారం ఉంది. డాక్టర్ భవానీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశాక ఎన్నో క్యాన్సర్ ట్రీట్మెంట్లు కూడా చాలా చిన్న ప్రొసీజర్ల ద్వారా ముఖ్యమైన నొప్పులకి, అంటే తీవ్రమైన నొప్పులకి, ఏదైతే పరిష్కారం లేని నొప్పులకు కూడా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చేయటం అన్నది జరుగుతుంది. ఎలా వచ్చావు బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అవుతా వచ్చాను. నీకు ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే ఆస్మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ట్రీట్మెంట్ చేయించుకుంటే 6 నెలలు అక్కడ చేయించుకున్నాను. సింధు మేడం వాళ్ళు చేశారు ట్రీట్మెంట్, వారం ఇంజక్షన్లు చేసేవారు. అవి హెవీ బ్లీడింగ్ అవ్వకుండా ఆఫ్ చేశారు. ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఇంకా బ్లీడింగ్ నాకు కొట్టలేదు. మేడం వాళ్ళు ఈ సార్ వాళ్ళ దగ్గరికి పంపించారు. ఆ బ్లీడింగ్ సార్ వాళ్ళు బాగా చేశారు. అనంతరం అను ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ మానం భవానీ శంకర్ మాట్లాడుతూ 27 ఏళ్ల మహిళ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ తమ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. గతంలో 2 సార్లు గర్భస్రావం కావడంతో పాటు రక్తనాళాలు అసాధారణంగా మారడం మహిళకు అత్యంత తీవ్ర స్థాయిలో రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించామని చెప్పారు. నా పేరు డాక్టర్ భవానీ శంకర్, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ని. సో రేడియాలజీ అంటే మనం ఇంతకుముందు ఓన్లీ లైక్ డయాగ్నోసిస్ స్కాన్లు చేస్తారు లేదా జబ్బు ఏంటో చెప్తారు అన్నంతవరకే ప్రజల్లో అవగాహన ఉంటుంది. సో ఇంటర్నేషనల్ రేడియాలజీ అంటే రీసెంట్గా మనం ఇది ఒక ఎమర్జింగ్ బ్రాంచ్ అనమాట. సో దీంట్లో డయాగ్నోసిస్తో పాటు అట్ ది సేమ్ టైం చాలా డిజీజెస్కి మనం ఈరోజు క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ కంట్రోల్, ఐఎమ్ సేయింగ్ క్యూర్. అంటే డిజీజెస్ని కంట్రోల్ చేయడం కాదు, మనం కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీటిలో మనం ఎగ్జాంపుల్స్ లైక్ కామన్గా కండిషన్స్తో లైక్ వ్యారికోజ్ వెయిన్స్ కానీ, కాళ్ళలో రక్తనాళాల బ్లాకేజ్ అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కానీ, డీవీటీ, కొంతమందిలో కాళ్ళు ఉబ్బిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే డీవీటీ కానీ, అలాగే కొంతమందికి వాంతుల ద్వారా రక్తం, కొంతమందికి విరోచనం ద్వారా రక్తం, దాన్ని లైక్ హిమటెమిసిస్ కానీ, లేకపోతే మెలీనా కానీ, క్యాన్సర్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. అంటే స్టేజ్ని బట్టి మనం అబ్లేషన్స్ అంటే క్యాన్సర్ని కాల్ చేయడం లేదా క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్ స్పెసిఫిక్గా డెలివరీ చేయడం, క్యాన్సర్ వల్ల కలిగే కామెర్లు, తర్వాత క్రానిక్ పెయిన్స్, చాలామందికి మోకాల నొప్పులు, ఇంకా పోస్ట్ ప్రొసీజర్ ఇప్పుడు ప్యాంక్రియాస్ క్యాన్సర్లో బాగా పేషెంట్ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం సిలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అని, అంటే ఇలా మల్టిపుల్ డిజీజెస్ని మనం ఈ బ్రాంచ్లో మనం కవర్ చేయగలం. ఇప్పుడు కిడ్నీ మోస్ట్ కామన్ మనం చూస్తూ ఉంటాం. కిడ్నీ పేషెంట్స్లో ఫ్రీక్వెంట్గా ఫిస్టులా అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. సో మనం ఫిస్టులని క్లోజ్ చేయకుండా మనం దాన్ని ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా మళ్ళీ పనిచేసేలాగా. అండ్ వాళ్ళలో కామన్గా వచ్చే ఇంకొక ఇబ్బంది ఏంటంటే గుండె దగ్గర ఉన్న ఒక మెయిన్ సిరా బ్లాక్ అవుతుంది, దాన్ని సెంట్రల్ వెయిన్ అబ్స్ట్రక్షన్ అంటాం. దానివల్ల ముఖము, చేతులు అన్నీ బాగా ఉబ్బిపోతూ ఉంటాయి. సో అలాంటి వాటిలో మనం బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్స్ చేస్తాము. ఇవన్నీ ఏమి ఇబ్బందులు లేకుండా చిన్న లోకల్ అనస్థీషియా ప్రొసీజర్ ద్వారా మనం ఈ డిజీజెస్ అన్నిటినీ ఈ బ్రాంచ్ ద్వారా మనం ట్రీట్ చేసుకోగలం. సో నేను మీకు చెప్పిన కొన్ని డిజీజెస్ మాత్రమే, ఇంకా అడ్వాన్స్డ్ అండ్ చాలా డిజీజెస్ని మనం ట్రీట్ చేయగలం ఈ బ్రాంచ్ ద్వారా. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు మనకి అను న్యూరో అండ్ కార్డియాక్లో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్.
హనుమాన్పేటలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి మరమ్మతుల నిమిత్తము టీడీపీ ప్రభుత్వం హయాంలో శాసనసభ్యులుగా బోండా ఉమామహేశ్వరరావు మంజూరు చేయించిన 18 కోట్ల రూపాయల నిర్మాణ పనులు నేటికి పూర్తి కానందున అసంపూర్ణంగా ఉన్న నిర్మాణాలను బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో అభివృద్ధికి చిరునామాగా పనిచేశామని, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్పొరేటర్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేశామని అన్నారు. ఆనాడు 18 కోట్ల రూపాయలతో పనులు మొదలు పెడితే ఇప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటే ప్రజల పట్ల ఈ వైసీపీకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే విషయం అర్థమవుతుందని అన్నారు. 150 పడకల ఆసుపత్రిని మొదలుపెట్టి 18 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ 18 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళిపోయాయో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తక్షణమే ఈ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి వార్డ్ చాలా కీలకమైన విభాగమని, అనేక మంది గర్భిణీ స్త్రీలు బెడ్లు చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారని, గర్భిణీ స్త్రీల కోసం కేటాయించిన ఈ నిధులను పక్కదారి పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఇదే ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా ఈ ప్రాంగణంలో ఉన్న తుప్పుపట్టిన ఐరన్ మరియు శిలాఫలకాన్ని విలేకరులకు చూపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాను సింగ్, చలమలశెట్టి శ్రీనివాసరావు, దివి ఉమామహేశ్వరరావు, సుందరయ్య, గంటా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పేద వర్గాల ప్రజల ఆరోగ్యంకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానికి నిలువెత్తు సాక్ష్యమే 2014-2019 కాలంలో ఈ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో ఉందో, ఇది ఒక మెటర్నరీ వార్డుగా, గైనకాలజీ వార్డుగా ఈ హాస్పిటల్ని పెట్టారో, దీనికి ఆయన స్వయంగా 4 సార్లు స్థానిక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చా ఆ రోజు. ఎందుకంటే దుర్భరమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజీ డిపార్ట్మెంట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి, డెలివరీకి వచ్చినటువంటి ఆడవాళ్ళు భయపడిపోయేవాళ్ళు. చిన్నపిల్లలకి అత్యాధునికమైనటువంటి అత్యవసర వైద్యం కావాలంటే లక్షల్లో ఖర్చులయ్యాయి ఆ రోజు. అలాంటి పరిస్థితిని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా తీసుకొచ్చి 4 సంవత్సరాల్లో 4 సార్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గైనకాలజీ, గైనిక్ వార్డులో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయనకి స్వయాన చూపించాం. నా హయాంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2018లో శంకుస్థాపన చేశాం. తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చాం, నిధులు మంజూరు చేశాం, కాంట్రాక్టర్ని అలాట్ చేశాం. కాంట్రాక్టర్ కూడా పనులు మొదలుపెట్టి ఒక స్లాబ్ కూడా వేశాడు. తర్వాత 2019లో ప్రభుత్వం వచ్చింది, అంతే. నగరపాలక సంస్థ అధికారులు పాలక పక్షం కలిసి ప్రజలపైన భారాలను మోపేందుకు శ్రద్ధ చూపుతున్నారని తెలుగుదేశం ఫ్లోర్ లీడర్లు నెల్లిబండ్ల బాల, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాలను సజీవుగా నిర్వహించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు పాలకపక్షం ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. పాలకపక్షం తీరుపై ప్రజలలో తీసుకెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నగర వ్యాప్తంగా పేద ప్రజలకు పెనుభారమైనటువంటి చెత్త పన్నును వెంటనే ఎత్తివేయాలని, మరి కొంతమంది ఎమ్మెల్యేలే మా కాన్స్టిట్యున్సీలో చెత్త పన్ను వసూలు చేయట్లేదని చెప్పినటువంటి సందర్భాలు, అలాగే విజయవాడ నగరంలో కూడా చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పేటటువంటి అనేక స్టేట్మెంట్లు మనం చూస్తున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్న ఏరియాలో ఉన్న కార్పొరేటర్లు ఉన్నటువంటి ఏరియాలోనే చెత్త పన్నులు వసూలు చేసే విధంగా మరి అధికారులు కానీ కుట్రబన్నారు. దాన్ని తక్షణమే విరమించాలని, అలాగే కాంట్రాక్టర్లకి చాలామందికి బకాయిలు ఉన్నాయి, వాటిని వెంటనే చెల్లించాలని. ఎందుకంటే సాక్షాత్తు కమిషనర్ గారు ప్రియాంబుల్లో పెట్టినటువంటి ప్రతిపాదనలోనే 10 సార్లు, 15 సార్లు, 7 సార్లు, 9 సార్లు మేము కాంట్రాక్టర్లను పిలిచినా కానీ ఎవరు కూడా కాంట్రాక్టర్ టెండర్స్ వేయడానికి రాలేదని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి కాంట్రాక్టర్లకు తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించాలి. కాంట్రాక్టర్లో ప్రజలను పీక్కు తినే కార్యక్రమం మొదలుపెట్టింది. అందుకే చెత్త పన్ను కట్టకపోతే ఉద్యోగులు కానీ, మిగతా సిబ్బంది కానీ, ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు కానీ, జీతాలు కానీ
రద్దు చేస్తారంట, కట్ చేస్తారంట. ఇది ప్రపంచంలో ఎక్కడైనా విన్నామా? అందుకోసం ఇల్లు ఎవరు చెప్పినటువంటి పట్టాలు రిజిస్ట్రేషన్లు చేయరు, వాగ్దానాలు ఏది అమలు చేయరు, కోతలు మాత్రం పెన్షన్ల కోతలకు వస్తున్నారు. మరోవైపు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తీసేస్తున్నారు. ఈ రకంగా ప్రజలకి వాతలు కోతలు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. అందుకే ఈ విషయాల మీద ఈరోజు కౌన్సిల్లో పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాడతామని సిపిఎం పక్షంగా తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పిన సీఎం జగన్ 3.5 ఏళ్లు దాటినా చేయకుండా మాట తప్పారని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శించారు. ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా గాంధీనగర్లో ధర్నా చౌక్లో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నూతన విధానం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని తెలిపారు. సిపిఎస్ రద్దు చేసేంత వరకు పోరాడతామన్నారు. సెల్ఫీ యాప్ ద్వారా ఉపాధ్యాయులు అటెండెన్స్ అప్లోడ్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను అంగీకరించబోమన్నారు. ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, లేదంటే అన్ని సంఘాలతో కలిసి మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. జీవో 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలకు మద్దతుగా ఆందోళనలో టీడీపీ నేత అశోక్ బాబు పాల్గొన్నారు. నా పేరు చెన్నుపాటి మంజుల, ఏపీటీఎఫ్ అధ్యక్షులు. మేము దాదాపుగా 100 రోజుల ప్రోగ్రాంని రూపొందించి 11 సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాము. ఈ 11 సమస్యలతో పాటు మధ్యలో 117 జీవో అని రిలీజ్ చేసి ఒక రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయుల్ని గందరగోళ పరిస్థితికి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది. దాన్ని కూడా కలుపుకొని ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే నిన్న ఫేషియల్ అటెండెన్స్ యాప్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 15వ తేదీనే మొత్తంగా ఒక స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న మొత్తం 60 మంది ఉపాధ్యాయులు 15 సాయంత్రంలోపు ఆ స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల దగ్గర రిజిస్టర్ కావాలని 16వ తేదీ ఉదయం నుంచే టీచర్లందరూ కూడా అటెండెన్స్ వేయాలి. 9కి 1 నిమిషం లేట్ అయినా కానీ వేతనము అంటే జీతము కట్ చేసే సెలవుని పెట్టుకోవాలి, అంతేగాని మామూలు సెలవుని పెట్టుకోవడానికి కూడా లేదు అని చెప్పి కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వులు అయితే వచ్చాయి. దీన్ని మేము మొత్తం స్కూల్ అంతా మూతపడేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో వాళ్ళు చెప్పాలి, లేదంటే మేము తెలియజేస్తాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూతపడ్డాయి, ప్రతి జిల్లాలో కూడా మూతపడుతున్నాయి. ఎందుకు అంటే 3, 4, 5 తరగతులు ఎప్పుడైతే పక్క గ్రామానికి తరలిపోయాయో ఈ గ్రామంలో ఉన్న ఈ ప్రాథమిక పాఠశాల అత్యంత బలహీనపడిన తర్వాత దాన్ని కొనసాగించలేము కాబట్టి అది ప్రభుత్వం మూసేస్తుంది. మరి ఈ విధానాలన్నింటినీ కూడా నిరసిస్తూ మేము 100 రోజుల పోరాట కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3118 వైద్య సేవలు వచ్చాయని వెల్లడి. జగన్ పాలనలో ప్రజల సంతోషం చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు 3 ఏళ్ల జగన్ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని స్పష్టం. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నవ్యకృతి షోరూంను ప్రారంభించిన మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. హస్తకళల్ని ప్రజలందరూ ఆదరించాలని విజ్ఞప్తి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.